In this video, I'm going to explain about valuation of shares. Methods of valuation of shares. Methods of valuation of shares లో మనకి మెథడ్స్ చూసుకుంటే ద ఫస్ట్ మెథడ్ అసెట్ బ్యాకింగ్ మెథడ్ ఆర్ నెట్ అసెట్ మెథడ్ అని చెప్పొచ్చు. ఆస్తుల దన్ను పద్ధతి లేదా నికర ఆస్తుల పద్ధతి అని చెప్పొచ్చు. నికర ఆస్తుల పద్ధతిలో మనం చూసుకుంటే నికర ఆస్తులు తీసుకోవాలి, అంటే ఆస్తులు తీసుకోవాలి, ఆస్తుల నుంచి అప్పులు తీసేయాలి. నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ రియలైజబుల్ అసెట్స్ మైనస్ ఎక్స్టర్నల్ లైబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్. అంటే నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు రియలైజబుల్ అసెట్స్ మైనస్ ఎక్స్టర్నల్ లైబిలిటీ కాల్డ్ నెట్ అసెట్స్. నికర ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు ఆస్తులు మైనస్ బహిర్గత అప్పులు. వచ్చిన ఆన్సర్ని ఏమంటాం మనం? నికర ఆస్తులు అని చెప్పొచ్చు. సో మనకి దీంతో పాటు మనకి దీంట్లోనే మనకి ఆస్తుల్లో మనకి మన ప్రొఫార్మ్ చూసుకుంటే ఏంటి, నికర సంపద కట్టడానికి ప్రొఫార్మ్ ఒకటి ఉంది. ఆ ప్రొఫార్మ్ చూసుకుంటే చూడండి ఒకసారి. నెట్ అసెట్ మెథడ్లో ఫిక్స్డ్ అసెట్స్ స్థిర ఆస్తులు తీసుకోవాలి. నెక్స్ట్ వన్ కరెంట్ అసెట్స్, గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, కాల్స్ ఇన్ ఏరియాస్, ఇవన్నీ కూడా ఆస్తులు. అంటే స్థిరాస్తులు, గుడ్ విల్, పేటెంట్లు, ట్రేడ్ మార్క్లు, ప్రస్తుత ఆస్తులు, ఇవన్నీ కూడా మనకి ఆస్తులు చూసుకుంటాం. ఈ మొత్తం ఆస్తులను కలుపుకుంటే ఏమంటామండి? మొత్తం ఆస్తులు లేదా టోటల్ అసెట్స్ అని చెప్పొచ్చు. టోటల్ అసెట్స్ ఆర్ కరెంట్ టోటల్ అసెట్స్ అని చెప్పొచ్చు. దీన్ని మొత్తం ఆస్తులుగా చెప్పవచ్చు. సో లెస్ ఎక్స్టర్నల్ లైబిలిటీ, బహిర్గత అప్పులు. బహిర్గత అప్పులు అంటే ఏంటంటే కరెంట్ లైబిలిటీస్, అలాగే డిబెంచర్స్. సో ఇక్కడ మనం అసలు ఫిక్స్డ్ అసెట్ ఏమంటాయని చూసుకుంటే ఫిక్స్డ్ అసెట్లో ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, మిషనరీ, లూజ్ టూల్స్, ఫ్రీ హోల్డ్ ప్రెమిసెస్ వస్తాయి. అంటే ఫర్నిచర్, ప్లాంట్ యంత్రాలు, భవనాలు, స్వేచ్ఛాయుత ఆవరణాలు, దాంతోపాటు విడి పరికరాలు కూడా మనకి ఫిక్స్డ్ అసెట్ కింద వస్తాయి. దాంతోపాటు కరెంట్ అసెట్స్ అంటే ఏంటి అంటే చేతిలో నగదు, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంక్లో నగదు, బిల్స్ రిసీవబుల్, వసూలు బిల్లులు, సన్రీ డెటార్స్, రుణగ్రస్తులు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, రావాల్సిన ముందుగా చెల్లించిన ఖర్చులు, యాక్విడ్ ఇన్కమ్, రావాల్సిన ఆదాయం, స్టాక్, సరుకు అని చెప్పొచ్చు. దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి ఎసెట్. ఇక్కడ ఈ ఎసెట్స్ చేసేటప్పుడు గుడ్ విల్ ఎసెట్స్, ట్రేడ్ మార్కెట్ ఎసెట్స్, పేటెంట్స్ ఎసెట్స్, కాపీ రైట్స్ కూడా ఎసెట్స్. ఇవన్నీ ఎసెట్స్ ని మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ఈ లెక్క వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ లో ఈ ఎసెట్స్ యొక్క మార్కెట్ వాల్యూని తీసుకోవాలి, లేకపోతే అడ్జస్టబుల్ అమౌంట్ తీసుకోవాలి, సర్దుబాటు చేసిన అమౌంట్ ని తీసుకోవాలి. ఈ దీంట్లోంచి ఎసెట్స్ తీసుకోవాలి. దీంట్లో మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో కొన్ని ఫిక్సియస్ ఎసెట్స్ కూడా ఉంటాయి, అంటే కృత్రిమ ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తుల్ని తీసుకోకూడదు. అవి 4. 1 ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ప్రాథమిక ఖర్చులు. మనకి ఆస్తి అప్పుల పట్టికలో అంటే బ్యాలెన్స్ షీట్ లో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఉంటే తీసుకోకూడదు. అలాగే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ కమిషన్, వాటా జారీపై కమిషన్ ఉంటే అది కూడా తీసుకోకూడదు. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, వాటాల జారీపై డిస్కౌంట్, అది కూడా తీసుకోకూడదు. అలాగే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ల జారీపై డిస్కౌంట్ ఉన్నా అది కూడా తీసుకోకూడదు. 4 ఐటమ్స్ ఆస్తి వైపు ఉంటే తీసుకోకూడదు. దాంతో పాటు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా క్రెడిట్ సైడ్ ఉంటే తీసుకోకూడదు. లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ ఉంటే తీసుకోకూడదు. డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోకూడదు. అంటే ప్రాఫిట్ లాస్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటే తీసుకోకూడదు. అంటే మనకి ఏ ఐటమ్ తీసుకోకూడదు అని పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఏం ఐటమ్ తీసుకోకూడదండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోకూడదు. ఎటేముంటది మనకి? అది ఎసెట్ సైడ్ ఉంటే తీసుకోకూడదు. అలాగే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు, ప్రాథమిక ఖర్చులు తీసుకోకూడదు, అలాగే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్ తీసుకోకూడదు,
వాటాల జారీపై డిస్కౌంట్ తీసుకోకూడదు, డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ తీసుకోకూడదు, డిబెంచర్ జారీపై డిస్కౌంట్ ని తీసుకోకూడదు. అంటే మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకున్నాం, 4 పాయింట్ తీసుకోకూడదు అని చెప్పాను. ఆ 4 పాయింట్లు అనేది ఏంటంటే చూసుకోండి. ఫస్ట్ వన్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ప్రాథమిక ఖర్చులు. నెక్స్ట్ వన్ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ. దాంతో పాటు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, వాటాల జారీపై డిస్కౌంట్. దాంతో పాటు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, డిబెంచర్ల జారీపై ప్రీమియం, డిబెంచర్ జారీపై డిస్కౌంట్, డిబెంచర్ల జారీపై డిస్కౌంట్. ఈ పాయింట్ ని కూడా మనం తీసుకోకూడదు. సో దీంట్లో ఫస్ట్ వచ్చేది కదా మనకి నెట్ అసెట్ మెథడ్ లో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే టోటల్ అసెట్స్ కట్టాలి. టోటల్ అసెట్స్ అంటే మొత్తం ఆస్తుల్ని కట్టాలి. మొత్తం ఆస్తులు కట్టాలంటే మొత్తం ఆస్తులను తీసుకోవాలి. ఆస్తుల్లో ఫస్ట్ మనకి ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే అవి వేసుకుంటాం, కరెంట్ అసెట్స్ ఉంటే కరెంట్ అసెట్స్ వేసుకుంటాం, అలాగే ట్రేడ్ మార్క్స్ వేసుకుంటాం. సో కావాల్సిన ఏరియాస్ కూడా వేసుకోవాలి. పిలుపు బకాయిలు ఉంటే ఆ పిలుపు బకాయిలు కూడా వేసుకోవాలి. అంటే స్థిరాస్తులు వేసుకోవాలి. అన్ని ఆస్తులను వేసుకుంటే దాన్ని ఏమంటాం అంటే టోటల్ అసెట్స్ అని చెప్పొచ్చు. టోటల్ అసెట్స్ అని చెప్పొచ్చు, మొత్తం ఆస్తులు అని చెప్పొచ్చు. ఈ మొత్తం ఆస్తుల్లోంచి, ఈ టోటల్ అసెట్ లోంచి లెస్ ఎక్స్టర్నల్ లయబిలిటీ, అంటే మొత్తం ఆస్తుల నుంచి మనం బహిర్గత అప్పుల్ని తీసేయాలి. సో బహిర్గత అప్పులు ఏమున్నాయి అంటే కరెంట్ లయబిలిటీస్, అంటే ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పుల్లో ఏముంటాయని చూసుకుంటే కరెక్ట్గా మనం చూసుకుంటే తల్లి, ప్రస్తుత అప్పులు మనకి ఏమున్నాయంటే, సో ప్రస్తుత అప్పుల్లో మనకి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది అప్పే కదా, బయట వారి అప్పు కాబట్టి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. బిల్స్ పేబుల్, చెల్లింపు బిల్లులు తీసుకోవాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, చెల్లించవలసిన ఖర్చులు తీసుకోవాలి. అలాగే సన్రీ క్రెడిటార్స్, రుణదాతలు తీసుకోవాలి. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ముందుగా వచ్చిన ఆదాయం. ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, పన్ను కోసం ఏర్పాటు. వర్క్ మ్యాన్ సేవింగ్ అకౌంట్, కార్మికుల పొదుపు ఖాతాలు. దాంతో పాటు బ్యాంక్ లోన్ ఉన్న అది కూడా తీసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనకి కరెంట్ లయబిలిటీ. అంటే కంపెనీ బయట వారికి చెల్లించవలసిన మొత్తాలన్నీ కూడా ఏమున్నాయి అప్పులు అవి చూసుకోవాలి. ఆ అప్పులన్నీ కూడా మనం తీసుకోవాలి. దాంతో పాటు దాంట్లోంచి అంటే టోటల్ అసెట్స్ మైనస్ ఎక్స్టర్నల్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్, మొత్తం ఆస్తులు మైనస్ బహిర్గత అప్పులు. సో వచ్చిందని నికర ఆస్తులు అంటాం. సో దీంట్లో బయట అప్పుల్లో ఇంకో పాయింట్ అంటే డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్, బహిర్గత అప్పులు కూడా ఉంటాయి. లాంగ్ టర్మ్ లోన్స్, డిబెంచర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి డిబెంచర్లకి వడ్డీ కూడా చెల్లిస్తాం కాబట్టి వడ్డీ బకాయి ఉంటే వడ్డీని కూడా చెల్లించాలి. డిబెంచర్స్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ డ్యూ, అంటే డిబెంచర్ దారులకు చెల్లించవలసి వడ్డీ ఏమైనా ఉంటే ఆ వడ్డీని కూడా తీసేయాలి. అవన్నీ కూడా మనకి అప్పు. అంటే ఇక్కడ మొత్తం ఆస్తుల్లోంచి బహిర్గత అప్పులు తీసేయాలి. బహిర్గత అప్పులు అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ తో పాటు డిబెంచర్ దారులకు చెల్లించవలసిన వడ్డీ ఏమైనా ఉంటే ఆ వడ్డీని కూడా తీసేయాలి. అప్పుడు మనకు వచ్చిన దాన్ని ఏమంటాం మనం, నెట్ అసెట్స్, నికర ఆస్తులు అని చెప్తాం. ఈ నికర ఆస్తులు అంటే ఇక్కడ మనకి కంపెనీ ఆస్తుల్ని తీసుకున్నాం, మొత్తం ఆస్తులు తీసుకున్నాం, దాంట్లో అప్పులు తీసాం, వచ్చింది నికర ఆస్తులు అన్నాం, నెట్ అసెట్స్ చెప్పాం. ఈ నెట్ అసెట్స్ లోంచి ఈ నెట్ అసెట్స్ ఎవరు చెందుతాయండి, ఇటు ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి, అటు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా సంబంధం ఉంది. ఈ మొత్తం ఈ రెండే నెట్ అసెట్ అమౌంట్ ఇద్దరికి చెందుతుంది. ఎవరికి, నికర ఆస్తులు మొత్తం ఇటు ఈక్విటీ వాటాదారులకు, అటు ఆధిక్య వాటాదారులకు చెందుతుంది. ఇక్కడ ఈ అమౌంట్ నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే ఈక్విటీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇవ్వాలి. సో నికర ఆస్తుల నుంచి, నెట్ అసెట్ లోంచి ఆధిక్య వాటా మూలధనం తీసేయాలి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లెస్ చేస్తే వచ్చిన అమౌంట్ అంతా ఎవరిదండి, అమౌంట్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, నెట్ అసెట్స్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే 3 స్టెప్స్ అండి. ఫస్ట్ ఏంటి, టోటల్ అసెట్ తీసుకుంటాం, దాంట్లోంచి ఎక్స్టర్నల్ లయబిలిటీ తీసేస్తాం, దాంట్లోంచి వచ్చిన దాన్ని ఏమంటామండి నెట్ అసెట్స్ అంటారు.
నెట్ అసెట్స్ లోంచి ఏం తీసేయాలి? ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ తీసేస్తే వచ్చిన దాన్ని ఏమంటాం మనం? నెట్ అసెట్స్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్పాలి. అలాగే మొత్తం ఆస్తుల్లోంచి బహిర్గత అప్పులు తీసేస్తే వచ్చిన దాన్ని నికర ఆస్తులు అంటాం. నికర ఆస్తుల్లోంచి ఆధిక్య వాటా మొత్తం తీసేస్తే వచ్చిన దాన్ని ఏమంటామండి? ఈక్విటీ వాటాదారులకు లభించే నికర ఆస్తులు అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ నికర ఆస్తులు చూసినప్పుడు మనకి మెయిన్ పాయింట్ 4 ఐటమ్స్ ని మనం ఆస్తుల కింద ట్రీట్ చేయకూడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, వాటా జారీపై డిస్కౌంట్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, డిబెంచర్ జారీపై డిస్కౌంట్, నెక్స్ట్ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ ఉంటే తీసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే అసెట్స్ కి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేయాలి, అంతే తప్ప మిగతా ఇదేనికి టచ్ చేయక్కర్లేదు. చూడండి, మీకు ఇచ్చిన లెక్కలో ఫస్ట్ లెక్క తీయండి అమ్మా. ఫస్ట్ లెక్క తీయండి ఒకసారి. ఫస్ట్ లెక్క తీయండి అందరూ. ఫస్ట్ లెక్కలో ఏమి చెందాలి? ఆన్ 31/12/2010 ఆన్ 31/12/2010 బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ అని ఉంది లెక్క. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ డిస్క్లోజ్ ద ఫాలోయింగ్ పొజిషన్. 31/12/2010 ఎక్స్ లిమిటెడ్ యొక్క ఆస్తులు కింద విధంగా ఉంది అని చెప్పాను. అప్పులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. సో ఆస్తుల్లో మనకి ఏవైనా ఫిక్సియస్ అసెట్స్ ఉన్నాయా, కృత్రిమ ఆస్తులు ఉన్నాయా? ఏమీ లేవు. చూడండి ఒకసారి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ స్టాక్, డెటార్, బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, గుడ్ విల్, ఇవే ఉన్నాయి తప్ప ఇంకా అక్కడ మనకి ఫిక్సియస్ అసెట్స్ లేవు. ఏమైనా అడ్జస్ట్మెంట్ ఇచ్చాడా? చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ 50,000. అడ్జస్ట్మెంట్ లో ఏమన్నాడు? ఫిక్స్డ్ అసెట్స్ వర్ వాల్యూడ్ ఎట్ 35,000. స్థిరాస్తులను 35,000గా విలువ కట్టారు అన్నాడు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ 35,000, స్థిరాస్తుల విలువ 35,000. గుడ్ విల్ విలువ ఎంత చెప్పాడండి? లెక్కలో 4,000 ఉంది, కానీ మన అడ్జస్ట్మెంట్ లో 5,000 చెప్పాడు. అంటే గుడ్ విల్ వాల్యూ ఇప్పుడు ఎంతమ్మా? 5,000 తీసుకోవాలి. అంటే ఈ 2 అడ్జస్ట్మెంట్ తప్ప మిగతా అంతా చేసుకెళ్ళిపోవాలి. చూడండి తల్లి, ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్ బై ప్రొఫార్మ్ వేసాను. చూడండి తల్లి, వాల్యుయేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్ బై నెట్ అసెట్ మెథడ్. నికర ఆస్తుల పద్ధతి ప్రకారం ఈక్విటీ వాటా విలువ లెక్కించుట, హెడ్డింగ్ పెట్టాలి. నెట్ అసెట్ మెథడ్, వాల్యుయేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్ బై నెట్ అసెట్ మెథడ్ అంటే ఈక్విటీ నికర ఆస్తుల పద్ధతి ప్రకారం ఈక్విటీ వాటా విలువ లెక్కించుట. మనకి ఫస్ట్ ఐటమ్ చూడండి తల్లి, మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చే లైన్కి వచ్చేంత ప్రాబ్లం లేదు. ఫిక్స్డ్ అసెట్స్ అంత ఇచ్చాడు మనకి. లెక్కలో 50,000 ఉంది, కనుక అడ్జస్ట్మెంట్ లో 35,000 ఇచ్చాడు. సో 35,000 వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేది కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్ కాదండి, స్టాక్ ఎంత? 10,000. నెక్స్ట్ వన్ డెటార్. డెటార్స్ ఎంత అండి? 10,000. సో నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతమ్మా? 4,000 ఉంది, లెక్క చూసుకోండి, 4,000. సో నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ 2,000. సో గుడ్ విల్ చూడండి, లాస్ట్ లో గుడ్ విల్ ఎంత వేసుకోవాలి? 5,000 వేసుకోవాలి. సో మనకి మొత్తం ఆస్తి ఎంత? మనకి ఇప్పుడు 66,000 మొత్తం ఆస్తి వచ్చిందండి. ఈ 66,000లో మొత్తం ఆస్తులని వేసుకున్నాం. మొత్తం ఆస్తుల విలువ, టోటల్ అసెట్ వాల్యూ 66,000. మొత్తం ఆస్తుల విలువ 66,000. దాంట్లోంచి ఎక్స్టర్నల్ లైబిలిటీస్, బహిర్గత అప్పులు ఉన్నాయి చూడండి లెక్కలో. చూడండి, డిబెంచర్స్ 5% డిబెంచర్స్
5%. డిబెంచర్స్ ఇది బయట తప్పండి, బయటగా తప్పు. ఎంత? 10,000 రూపీస్. నెక్స్ట్ వన్ క్రెడిటార్స్. ఎంత క్రెడిటార్స్ ఎంతండి? 6,000. నెక్స్ట్ బిల్స్ పేబుల్ ఎంతమ్మా? 5,000. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ బయట అప్పేమ్మా. ఓకే, ఇంకా అప్పుల్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. ఇది అప్పు కాదు, ఇది షేర్ హోల్డర్ అమౌంట్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా ఎక్కడ ఉందండి? అప్పుల వైపు ఉంది, అంటే లైబిలిటీ సైడ్ ఉంది కాబట్టి ఇది క్రెడిట్ బ్యాలెన్స్. సో ఇది మనకి ఇది ఎక్స్టర్నల్ లైబిలిటీ కాదు, అలాగే రిజర్వ్ కూడా కాదు. సో దీంట్లో తీసుకోకూడదు, ఓన్లీ ఎక్స్టర్నల్ లైబిలిటీస్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు వచ్చింది మనకి వాల్యూ ఎంత అండి? నికర ఆస్తులు, నికర ఆస్తులు, నెట్ అసెట్స్. నెట్ చూసుకుంటే సో 43,000 వచ్చింది నికర సంపద. మనకి నికర ఆస్తులు 43,000 వచ్చింది. నికర ఆస్తులు 43,000. సో దాంట్లోంచి ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉందా లేదా? మనకి ఆ 43,000 రూపాయలు ఎవరికండి? ఇటు ఈక్విటీ వాటాదారులకి, అటు ఆధిక్య వాటాదారులకు చెందుతుంది. అంటే ఇది ప్రిఫరెన్స్ షేర్స్ కి, ఇటు ఈక్విటీ షేర్ కూడా వాళ్ళ అమౌంట్ ఇది. సో దాంట్లోంచి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేస్తే 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేస్తే ఎంత అండి? 6,000 రూపీస్. సో ఈ అమౌంట్ 37,000 రూపాయలు వచ్చింది. ఇదేంటండి? నెట్ అసెట్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే మొత్తం, ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే మొత్తం అని చెప్పొచ్చు. అంటే మొత్తం లెక్క చూసుకుంటే ఫస్ట్ మనం ఏం వేసాం తల్లి? ఆస్తులన్నీ వేసుకున్నాను. ఆస్తులు మొత్తం కలుపుకుంటే మొత్తం టోటల్ అసెట్స్ వచ్చి మనకి ఏంటి? టోటల్ అసెట్స్ వచ్చాయి. దాంట్లోంచి ఎక్స్టర్నల్ లైబిలిటీ తీసాను. దాని తర్వాత మనకి వచ్చింది ఏంటండి? నెట్ అసెట్స్ వచ్చాయి. దాంట్లో 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేస్తే 6,000 రూపీస్ నెట్ అసెట్స్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఈక్విటీ షేర్ వాల్యూ ఫార్ములా చూసుకుంటే నెట్ అసెట్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, net assets availability to equity shareholders by number of equity shares. మనకి ఇచ్చిన లెక్కలో నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇవ్వలేదు. చూడండి లెక్కలో ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 రూపీస్ ఈచ్, ఈక్విటీ వాటా మూలధనం 10 రూపాయలు చొప్పున అని చెప్పాను. అంతే ఉంది లెక్క చూడండి ఒకసారి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 రూపీస్ ఈచ్, ఈక్విటీ వాటా మూలధనం 10 రూపాయలు చొప్పున. సో ఈక్విటీ వాటా మూలధనం 10 రూపాయలు చొప్పున కాబట్టి నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కావాలంటే, ఈక్విటీ వాటాల సంఖ్య కావాలంటే, ఈక్విటీ వాటాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ వాటా మూలధనం బై ఈక్విటీ వాటా మూలధనం బై ఈక్విటీ వాటా విలువ. ఈక్విటీ వాటా సంఖ్య ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ బై వాల్యూ పర్ షేర్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ బై వాల్యూ పర్ షేర్. ఈక్విటీ వాటాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ వాటా మూలధనము బై వాటాల వాటా విలువ. సో మొత్తం మనకి వాటా మూలధనం ఎంత ఉందమ్మా? 40,000 రూపాయలు వాటా మూలధనం. ఈ 40,000 బై వాటా విలువ అంతా 10 రూపాయలు చొప్పున అన్నాడు కదా, 10 రూపాయలు చేసుకుంటే 4,000 వచ్చిందండి. అంటే 4,000 షేర్స్ వచ్చాయి. అంటే మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు 10 రూపాయలు చొప్పున 40,000 వాటాలు ఉన్నాయి, 4,000 వాటాలు ఉన్నాయి. అంటే మూలధనము బై, అంటే వాటా మూలధనము బై షేర్ క్యాపిటల్ బై వాల్యూ పర్ షేర్ చేసుకుంటే 4,000 వాటాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఫార్ములా రండి. ఈక్విటీ షేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే నికర ఆస్తులు బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఈక్విటీ వాటాల సంఖ్య
ఇప్పుడు ఈక్విటీ వాట్ ఈక్విటీ వాటాల మొత్తం ఎంతమ్మా 37,000 బై ఈక్విటీ వాటాల సంఖ్య ఎంత ఉన్నాయి మనకి 4,000. ఆన్సర్ ₹9.25 వచ్చింది. అంటే ₹9.25. అంటే బుక్ వాల్యూ ప్రకారం ఈక్విటీ వాటా విలువ ₹10 చొప్పున అయితే ఇప్పుడు దాని యొక్క వాల్యూ దాని ఫైనాన్స్ ఇప్పుడు దాని ఒక షేర్ వాల్యూ ఎంత ఉందండి? ₹9.25. ₹9.25. ₹9.25. ఇది అండి లెక్క చేసే విధానం. ఓకే, రెండో లెక్క మీరు ట్రై చేయండి. నేను మళ్ళీ వీడియో చెప్తాను. రెండో లెక్క కూడా ట్రై చేయండి. జస్ట్ ఒక 1 అవర్లో ఆ వీడియో కూడా మీకు ఇచ్చేస్తాను. సెకండ్ లెక్క. థ్యాంక్ యూ.